మూడేళ్లలో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కూడా జరపాలని ఇక అంతా మీ చేతుల్లోనే ఉందంటూ మంత్రి నారాయణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని నిర్దేశించారు. సీఎం ఆదేశాల మేరకు పనులు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి ఆవశ్యకతను దేశ ప్రజలందరికీ వివరించేందుకు అమరావతి పనుల పునఃప్రారంభాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిపించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి పునఃప్రారంభ సభ విజయవంతమైందని చంద్రబాబు అన్నారు. సభ నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని ప్రశంసించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ సమన్వయంతో పనిచేశారని అభినందించారు. అమరావతి ఒక నగరం కాదని ఒక శక్తిగా మారుతుందన్న ప్రధాని మాటలు స్ఫూర్తి నింపాయి. రాష్ట్ర వృద్ధి రేటుకు అమరావతి కేంద్రంగా ఉంటుందని ప్రధాని చేసిన వ్యాఖ్యలు భవిష్యత్తు రాజధానిని ఆవిష్కరించాయి. అమరావతికి ప్రధాని భరోసా ఇచ్చారు. దేశానికి అమరావతి రోల్ మోడల్గా రూపొందుతుందని ప్రధాని అనడం రాష్ట్రానికి గర్వకారణం. ప్రధాని ప్రసంగం రాష్ట్ర ప్రజల పట్ల ఆయనకున్న అభిమానానికి, రాష్ట్రాభివృద్ధిపై ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనమని చంద్రబాబు తెలిపారు. కాగా అమరావతి పునఃప్రారంభ సభపై అన్ని వర్గాల ప్రజల్లో సానుకూలత వ్యక్తమైందని మంత్రులు పార్థసారథి, సతీకుమార్, నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాల్సిన బాధ్యత మంత్రి నారాయణపై ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే సభ విజయవంతమైందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సభ నిర్వహణకు సమస్త ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందన్నారు. సమన్వయంతో పనిచేశారంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం అభినందనలు తెలిపారు. అమరావతి రాజధానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారన్నారు. ప్రధాని ప్రసంగం ప్రజల పట్ల ఉన్న అభిమానానికి, రాష్ట్రాభివృద్ధిపై ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచిందని, లక్షల మంది ప్రజలు పోటెత్తినా ఎక్కడా అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అన్ని ప్రాంతాల ప్రజల భాగస్వామ్యంతో ఉత్సాహంగా, పాజిటివ్ దృక్పథంతో కార్యక్రమం జరిగిందన్నారు. రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమంపై అన్ని వర్గాల ప్రజల్లో సానుకూలత వ్యక్తమైందని మంత్రులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోంది. దేశంలో మొట్టమొదటి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ క్రియేటర్ ల్యాండ్ను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో ఒప్పందం కుదుర్చుకుంది. క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీఎం చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. దేశంలో మొట్టమొదటి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ క్రియేటర్ ల్యాండ్ను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో ఒప్పందం కుదుర్చుకుంది. క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీఎం చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. 25,000 ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ప్రాజెక్టు రూపొందిందని వివరించారు. విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి, పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి ఇది దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలో స్థానిక ప్రతిభను తయారు చేసి ప్రపంచానికి అందించే శక్తివంతమైన సాధనమవుతుందన్నారు. ప్రపంచ స్థాయి సృజనాత్మకత, టౌన్షిప్, చలనచిత్రం, గేమింగ్, సంగీతం, వర్చువల్ ప్రొడక్షన్, కథల తయారీతో పాటు A1 ఆధారిత కంటెంట్కు కేంద్రంగా ఉంటుందన్నారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచ భాగస్వామ్యాలు మన యువతకు నైపుణ్యం కలిగించడానికి క్రియేటివ్ ల్యాండ్ అకాడమీ వేదిక కానుందని తెలిపారు. సృజనాత్మక డిజిటల్ పరిశ్రమలకు ప్రపంచ గమ్యస్థానంగా క్రియేటివ్ ల్యాండ్ మారుతుందన్నారు. అకాల వర్షం కారణంగా జిల్లాలో మరియు నూజివీడు నియోజకవర్గంలో మామిడి పంట నష్టం పూర్తి వివరాలు తెలియజేయాలని అధికారులకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. అకాల వర్షాల కారణంగా అధికారులను అప్రమత్తంగా ఉండాలని, పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సహాయ సహకార కేంద్రాలు, నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా ఎవరూ నష్టపోకూడదని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. జిల్లాలో ముఖ్యంగా నూజివీడు నియోజకవర్గంలో అకాల వర్షం కారణంగా అధికారులను ఆదేశించారు. జిల్లా, మండల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, మెడికల్, అగ్రికల్చర్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, R&B అధికారులందరూ సమన్వయంతో పనిచేసి నష్ట నివారణ చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్తుకు అంతరాయం, త్రాగునీరు సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. నూజివీడు నియోజకవర్గంలో హార్టికల్చర్, మామిడి పంట నష్ట వివరాలు పూర్తి నివేదిక సమర్పించాలన్నారు. అవసరం మేరకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం కలగకుండా పూర్తి భద్రతా చర్యలు చేపట్టాలన్నారు.
రహదారుల అంతరాయం తక్షణమే నివారించాలన్నారు. అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర కులస్తులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. భగీరథ మహర్షి జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఏదైనా సాధించాలనే పట్టుదలకు భగీరథ ప్రయత్నం ఒక స్ఫూర్తి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భగీరథ మహర్షి చిత్రపటానికి నివాళులర్పించారు. జలం ఉన్న చోటే సంస్కృతి, నాగరికతల వికాసం జరుగుతుందని ఉద్ఘాటించారు. ప్రజల శ్రేయస్సు కోసం గంగను భూమిపైకి తీసుకొచ్చిన మహర్షి భగీరథుని త్యాగం, దృఢ నిశ్చయం మన భారతీయ సాంప్రదాయానికి గొప్ప ముద్ర వేశాయని అభివర్ణించారు. భగీరథుని స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం సాగునీటి రంగాన్ని ప్రాధాన్యతగా తీసుకుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టును సాకారం చేసి భగీరథుని కలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. భగీరథ మహర్షి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించడం మన సంస్కృతిపై గౌరవానికి నిదర్శనమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలతో ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. బహిరంగ ప్రదేశాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనికి తోడు భారీ ఈదురుగాలులు వేయటంతో పలు ప్రాంతాల్లో భారీ చెట్లు కుప్పకూలాయి. కోస్తా ఆంధ్రాలోని అల్లూరి, విశాఖ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గాలివానకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల విద్యుత్తు తీగలు తెగిపడ్డాయి. రహదారులపై వృక్షాలు నేలకూలాయి. కంకిపాడు ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకూలడంతో వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ నగరంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచింది. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. చాలా రోజులుగా వేసవి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న విజయవాడ వాసులకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. నగరంలో కురిసిన భారీ వర్షం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీసా జిల్లా యంత్రాంగం మొత్తాన్ని అప్పటికప్పుడు సమన్వయం చేశారు. నీరు నిలిచిపోయే అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాలలో మోటార్లతో నీటిని వెంటనే తోడించారు. నగరంలో నీట్ పరీక్ష కేంద్రాలకు వెళ్లే ప్రతి మార్గాన్ని రవాణా వాహనాలకు ఇబ్బంది లేకుండా తక్షణం చక్కదిద్దారు. ప్రతిరోజు ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరయ్యే నగరవాసులు ఈ ఉదయం ఒక ఆహ్లాద వాతావరణం అనుభవించారు. ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. క్షణాల్లో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చల్లని గాలులు ఉన్నట్టుండి ఈదురుగాలులుగా మారాయి. ఈ గాలుల దెబ్బకు పెద్ద పెద్ద వృక్షాలు నేలకూలాయి. వాణిజ్య ప్రచారం కోసం రోడ్ల పక్కన ఏర్పాటు చేసిన హోర్డింగ్లు రోడ్డుపై కుప్పకూలాయి. ఇవన్నీ గాలివాన వచ్చిన సమయంలో సాధారణంగా జరుగుతాయి. కానీ ఇవాళ లక్షలాది మంది నీట్ అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సిన సమయంలో జరగడంతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జె లక్ష్మీసా నీట్ అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరేందుకు రవాణా సౌకర్యాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాయువేగంతో స్పందించారు. పాలిక్లినిక్ రోడ్డు, నిర్మలా కాన్వెంట్ జంక్షన్, హనుమాన్పేట తదితర ప్రాంతాలకు ఈదురుగాలులు ప్రారంభమైన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, కార్పొరేషన్ సిబ్బందిని వెంట తీసుకుని క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరారు. ఎక్కడెక్కడ చెట్లు కూలాయో, హోర్డింగులు విరిగిపడ్డాయో క్షణాల్లో సమాచారం సేకరించారు. నీరు నిలిచిపోయే అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాలలో మోటార్లతో నీటిని వెంటనే తోడించారు. నగరంలో నీటి పరీక్షా కేంద్రాలకు వెళ్లే ప్రతి మార్గాన్ని రవాణా వాహనాలకు ఇబ్బంది లేకుండా తక్షణం చక్కదిద్దారు. ఒక్క నిమిషం ఆలస్యమైన నీటి అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు అనే విషయం దృష్టిలో పెట్టుకొని ప్రతి విద్యార్థి నిర్ణీత వ్యవధిలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా పరిస్థితులు చక్కదిద్దారు. జిల్లా యంత్రాంగం మొత్తాన్ని అప్పటికప్పుడు సమన్వయం చేశారు. సాధారణ సందర్భాల్లో కంటే విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే సమయంలో ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినప్పుడు జిల్లా యంత్రాంగం ఎంత వేగంగా స్పందిస్తుందో కలెక్టర్ క్షేత్రస్థాయిలో చేసి చూపించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ ఈరోజు ఉదయం అరగంటలో 147 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిందని తెలిపారు.
ఈరోజు రేపు వాతావరణంలో మార్పులుంటాయని, ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. ప్రజలు తగు జాగ్రత్తలలో అప్రమత్తంగా ఉండాలని, ఈదురుగాలులకు చెట్లు కూలిపోయే అవకాశం ఉందని, చెట్ల కింద వాహనాలు నిలపకుండా భద్రమైన ప్రదేశాల్లో పార్కింగ్ చేసుకోవాలన్నారు. వర్షాలు పడే సమయంలో తప్పనిసరి అయితేనే బయటకు రావాలని పేర్కొన్నారు. ఇక ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే కలెక్టరేట్లో ప్రజల సౌకర్యం కోసం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా 9154970454 నంబర్కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు. ముఖ్యంగా రానున్న 2 రోజుల్లో ఇటువంటి గాలి, వాన వాతావరణం ఉంటుందన్నారు. ఏదైనా పని మీద బయటకు వెళ్లిన పౌరులు గాలివాన వాతావరణం కనిపిస్తే ఎక్కడ ఉన్నవారు అక్కడే ఆగిపోవాలన్నారు. ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పౌరులు నిర్లక్ష్య ధోరణితో ఇబ్బందులకు గురి కావద్దని సూచించారు. జిల్లా ప్రజలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా కలెక్టర్ కార్యాలయం తక్షణం స్పందిస్తుందని, 24 గంటలు కంట్రోల్ రూమ్లో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఏదైనా ఎక్కడైనా ఎమర్జెన్సీ ఉంటే వెంటనే అక్కడికి వెళ్ళి దాన్ని క్లియర్ చేస్తారు. ఎక్కడ రోడ్ బ్లాక్ లేకుండా, పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చూసుకుంటాము. అట్లాగే కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఎమర్జెన్సీ నెంబర్ కూడా ఇచ్చున్నాను. ఎవరికైనా ఎక్కడైనా అది ట్రాఫిక్ ఇబ్బంది అయితేనేంటి, లేదా స్టాగ్నేషన్ ఇబ్బంది అయితేనేంటి, ఈవెన్ హెల్త్ ఎమర్జెన్సీ అయితేనేంటి, సో వెంటనే రీచ్ అవుట్ అవ్వండి. 24/7 టీము అందుబాటులో ఉంటాయి. వచ్చి అక్కడ ఆ ఇబ్బందులు ఎక్కడ చూసుకోవడం జరుగుతుంది. అట్లాగే ప్రతి సచివాలయాన్ని 24 hours అలర్ట్లో పెట్టమని చెప్పాను. ఆ సచివాలయంలో 24 hours స్టాఫ్ని డిప్లాయ్ చేసుకుంటూ వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రతి సచివాలయం నుంచి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉండాలి. ఎక్కడైనా రోడ్ బ్లాక్ అయిందా, ఎక్కడైనా చెట్లు పడిపోయిందా, ఎక్కడైనా ఏదైనా ఈ ఫ్లెక్సీలు అట్లాగే ఈ హోర్డింగ్ బోర్డ్స్ పడిపోయాయి అనేది మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. దాన్ని బట్టి టీంని ఎప్పటికప్పుడు డిప్లాయ్ చేస్తూ ఉంటాము. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు వచ్చిన ఎదురుగాలిలాగే రేపు కూడా ఎల్లుండి కూడా కొంచెం అలర్ట్ ఉండేలాగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం నుంచి వస్తూ ఉంది ఇన్ఫర్మేషన్. కాబట్టి దయచేసి వర్షం వస్తున్నప్పుడు, ఎదురుగాలి వస్తున్నప్పుడు చిన్నపిల్లల్ని బయటకు పంపించద్దు, మీరు బయటికి వెళ్ళొద్దు. అలాగే ఏజ్ ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంట్లో ఉండమని చెప్పండి. మెయిన్లీ వర్షం స్టార్ట్ అయింది లేదా కొంచెం ఈ వెదర్ మారింది అంటే దయచేసి ఇంట్లో ఉండండి. అలాగే తోపుడు బండి వాళ్ళు, అలాగే చిన్న చిన్న వ్యాపారకారులు బయట రోడ్డు మీద పెట్టుకుని ఉంటారు. చెట్ల కింద ఏదైనా ఉంటే దయచేసి చెట్ల కింద ఉండకండి. పెద్ద పెద్ద చెట్ల కింద ఎదురుగాలు వచ్చినప్పుడు తెలియదు ఏ చెట్టు ఎట్లా ఇరిగి పడుతుంది అనేది. ఇప్పుడే చూసాం, చాలా చెట్లు పడిపోయి. లక్కీలీ ఎక్కడ ప్రాణహాని కానీ ఎటువంటిది ఏం లేదు, ప్రాపర్టీ హాని కూడా లేదు. జస్ట్ చెట్లు పడాయి, అవన్నీ క్లియర్ చేసి ఉన్నాము. సో రేపు ఇలాంటి అలర్ట్ ఉంది కాబట్టి దయచేసి విజయవాడ నగర వాసులందరూ, అలాగే విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వాసులందరూ దయచేసి కొంచెం అలర్ట్గా ఉండండి. ఎక్కడైనా మీకు ఎక్కడైనా ఇబ్బంది అయిందంటే వెంటనే మన కాల్ సెంటర్కి రీచ్ అవ్వండి. మీరు మాత్రం దయచేసి జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్. బయటికి వెళ్తున్నప్పుడు చూడండి, వర్షంలాగా ఉండి గాలిలాగా ఉంటే దయచేసి ఒక అరగంట, 1 గంట ఆగి వెదర్ చూసుకొని బయటికి వెళ్ళండి తప్ప సో ఏదో వెళ్ళిపోవడము, మళ్ళీ అక్కడ రోడ్డు మీద ఏదైనా పడిపోతే లేదా ట్రాఫిక్ జామ్ అయిపోతే ఇబ్బంది జరగడం ఉంటుంది. దయచేసి కేర్ఫుల్గా ఉండండి. భగీరథుని స్ఫూర్తితో జీవితంలో అనుకున్నది సాధించవచ్చని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పేర్కొన్నారు. తపస్సుతో గంగను దివి నుంచి భూమికి దించిన భగీరథుడు మహా తపస్వి అని అన్నారు. కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశపు మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన భగీరథ మహర్షి జయంతి వేడుకల కార్యక్రమంలో భగీరథ మహర్షి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తపస్సుతో గంగను దివి నుంచి భూమికి దించిన భగీరథుడు మహాతపస్వి అని అన్నారు. పట్టుదలకు మారుపేరుగా నిలిచారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చని అన్నారు. ప్రయత్నానికి మారుపేరు భగీరథ మహర్షి అని, భగీరథ ప్రయత్నం స్ఫూర్తితో అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసుకోవచ్చని అన్నారు. ఈరోజు భగీరథ జయంతి శుభాకాంక్షలు. అంటే భగీరథుల గురించి అంటే మనం అందరికీ తెలుసు, ఎందుకంటే భగీరథ ప్రయత్నం గురించి అందరూ చెప్తూ ఉంటాము. అంటే ఇప్పుడు ఆకాశంలో ఉన్న గంగని భూమి పైన తీసుకొని వచ్చడానికి భగీరథుడు చేసిన ప్రయత్నాన్ని భగీరథ ప్రయత్నం అని చెప్తాము. అంటే అందరిది ఏదైనా సరే పట్టుదలకు సాధించవచ్చు. మనకు చిత్తశుద్ధి ఉంటే అందరిది ఏమైనా కూడా తపనతో మనము సాకారం చేసుకోవచ్చు అనే దానికి భగీరథ నిదర్శనంగా ఉంటాడు. సో ఇలాంటి ఆదర్శవంతుడైన భగీరథ మహర్షిని ఈరోజు గుర్తు తెచ్చుకుంటూ మనం కూడా జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని మరొకసారి తెలుసుకుంటూ, సో అందరూ కూడా ఇంకొకసారి అందరికీ కూడా భగీరథ జయంతి శుభాకాంక్షలు.
చలనచిత్ర పరిశ్రమ దిగ్గజం ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించారని, రాజకీయాలలో కేంద్ర మంత్రిగా దేశ ప్రజలకు అనేక సేవలు అందించారని, వారి స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామని లంకా దినకర్ తెలిపారు. తెలుగు చలనచిత్ర రంగంలో దాసరి నారాయణరావు అనేక కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా రికార్డులు సృష్టించారని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని బ్రాహ్మణ వీధి శ్రీ కన్యకా పరమేశ్వర సత్రంలో ప్రముఖ దర్శకులు డాక్టర్ దాసరి నారాయణరావు 78వ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు ప్రముఖులు పూలమాల వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, లంకా దినకర్ మాట్లాడుతూ దాసరి నారాయణరావు చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు ఎంతోమందికి ఆదరణగా నిలిచి వారి ఎదుగుదలకు ఎంతగానో దోహదపడ్డారని పేర్కొన్నారు. దాసరి నారాయణరావు స్ఫూర్తితో తాము ఆయన సేవలను స్మరించుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అన్నీ కూడా చూసాం. దాసరి నారాయణరావు గారు సినిమా తీశారంటే కథే హీరో. ఏ హీరో అయితే ఆ కథకి నమ్ముతారో ఆ పాత్రకి జీవం పోసేటటువంటి విధంగా వాటితోటి నటులు చేయించుకోగలిగినటువంటి వీరశాలి దర్శకులైన దాసరి నారాయణరావు గారు. ఎన్టీ రామారావు గారిని చూస్తే ఒక బొబ్బిలిపురి కానీ, అలాగే సర్దార్ పాపారాయుడు గారి ఆ పాత్రలు చూస్తే మరొకరికి ఎవరికి కూడా జీవించలేనటువంటి పరిస్థితి కేవలం రామారావు గారు మాత్రమే సూటబుల్ అవుతారు ఆ పాత్రకు అనేటటువంటి విధంగా. ఒక సినిమా ఉంది కృష్ణరాజు గారిది, ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, నేను చిన్నప్పుడు చూసాను. తిరుగుబాటు అనే సినిమా చాలా పెద్ద హిట్ పిక్చర్ అది. అందులో ఆ సినిమాలో ఇచ్చినటువంటి మెసేజ్ కానీ, అంటే బందిపోట్లు బ్యాక్డ్రాప్లో తీసిన సినిమా అయినా కానీ సామాజిక రుగ్మతల కోణం ఏ విధంగా ప్రభావం చూపుతుందనేటటువంటిది నాగేశ్వరరావు గారిని కూడా ఎవరు అని అంటే మన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున మనందరం జరుపుకున్నాం. ఈ క్రెడిట్ మనందరిది మాట. ఇక్కడికి రాకపోయినా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దీనికి సంబంధించిన సభ్యులందరికీ ఈ క్రెడిట్. ఇండస్ట్రీని ఆంధ్ర రాష్ట్రంలోకి తీసుకొని రావాలి. ఇక్కడ టెక్నీషియన్స్ ఉన్నారు, కళాకారులు ఉన్నారు. కనుక హైదరాబాద్లోనే షూటింగ్లు జరుగుతున్నాయి, మనకి ఇక్కడ ఏమీ లేవు అని చాలా తపన పడ్డ వ్యక్తి తోరం రాజా. మేము అంతకు ముందు కూడా ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో అప్పుడు ఏమన్నా అసోసియేషన్ పెడితే బాగుంటుంది అని కొంతమంది పెట్టడం జరిగింది. అది సక్సెస్ కాలేదు. నేటి మోడర్న్ యుగంలో ప్రజలు మనసారా నవ్వడం మానేశారని ప్రాంతీయ వ్యవస్థాపకులు తొండపు వెంకట హనుమంతరావు విచారం వ్యక్తం చేశారు. నవ్వు ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చునని, ఇదే ఆలోచనతో నవ్వుల దినోత్సవం ఏర్పడిందని పేర్కొన్నారు. నవ్వుతూ ఆరోగ్యాన్ని పెంచుకోవాలని, ప్రతి ఒక్కరికి నవ్వులను పంచాలని ఆకాంక్షించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో విజయవాడ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ నవ్వుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేడియం ప్రాంగణంలో బ్యానర్లు ప్రదర్శిస్తూ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వ్యవస్థాపకులు తొండపి వెంకట హనుమంతరావు మాట్లాడుతూ నేటి మోడ్రన్ యుగంలో ప్రజలు మనసారా నవ్వడం మానేశారని విచారం వ్యక్తం చేశారు. నవ్వు ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చునని, ఇదే ఆలోచనతో నవ్వుల దినోత్సవం ఏర్పడిందని చెప్పారు. నవ్వడం ద్వారా నరాల బలహీనత తగ్గుతుందని, మానసిక శారీరక ఆరోగ్యం పెంపొందుతుందని వెల్లడించారు. మే నెల మొదటి ఆదివారాన్ని ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరపాలని యుఎన్ఓ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. 15 ఏళ్లుగా లాఫింగ్ క్లబ్బులు ఏర్పాటు చేసి అందరికీ నవ్వడం ద్వారా ఆరోగ్యం పెంపొందిస్తున్నట్లు చెప్పారు. నవ్వుతూ ఆరోగ్యాన్ని పెంచుకోవాలని, తద్వారా ప్రపంచ శాంతి రావాలని ఆకాంక్షించారు. కారణం లేకుండా నవ్వాలని, ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. అనంతరం లయోలా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు రావి కృష్ణారావు మాట్లాడుతూ లాఫింగ్ క్లబ్ ముంబైలో మనోజ్ కటారియా ప్రారంభించారని గుర్తు చేశారు. ఆయన ప్రారంభించిన క్లబ్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని పేర్కొన్నారు. లాఫ్ ఫర్ నో రీజన్ ఇట్ బ్రింగ్స్ వరల్డ్ పీస్ అనేది ముఖ్యమైన ప్రిన్సిపల్ ఇది. అది మనం ఒక జోక్ చెప్పాయినో ఇప్పుడు ఎల్లాడుకుంటారు. రాజుగారి దర్బార్లో జోక్ చెప్పే తెనాలి రామకృష్ణ గారు ఉంటారా? అందుకని హాయిగా మనసారా రీజన్ లేకుండా నవ్వండి, ఆనందంగా ఉండండి అని చెప్పి ఇది మెయిన్ స్లోగన్. ఇప్పుడు మనం విజయవాడలో సుమారుగా ఒక 2000 మంది సభ్యులు లాఫింగ్ క్లబ్స్ ఉన్నారు. వైజాగ్లో ఉన్నారు, నాసిక్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. అన్నిటికంటే ఎక్కువగా బాంబేలో ఉంది.
బాంబేలో మొట్టమొదటి ఈ డాక్టర్ గారు నవ్వుల క్లబ్ పెట్టినప్పుడు ఏంటి ఊరికినే నవ్వమంటారు డాక్టర్, ఏమన్నా డాక్టర్ ఎంతవరకు బాగానే ఉన్నారు కదా, ఈయనకేమన్నా మైండ్ మారిందని అనుకొని నవ్వుకున్నారు. అలాంటిది వరల్డ్ మొత్తం మీద ఆ ప్రిన్సిపల్ని యాక్సెప్ట్ చేసి ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసి అనేక లక్షల మంది పార్టిసిపేట్. అందరూ కూడా నవ్వితే తొరిగి నా చీట్ అనేవాళ్ళు. ఇప్పుడు ఆరోగ్యం కోసం అందరూ కూడా నవ్వితే చాలా మెడికల్గా ప్రూవ్ అయిందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నవ్వితే హెల్త్గా కూడా బ్రహ్మాండంగా ఉంటారని అందరూ కూడా మన ప్రూవ్ చేసినందుకు అందరూ ఇప్పుడు మన అక్కలు కూడా అందరూ నవ్వి చేద్దామండి. ఒకసారి అందరూ కూడా లాఫింగ్ సందర్భంగా 11 జనవరి 1998లో ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. మరి దాన్ని అప్పట్లో ఉన్న చలి ప్రభావం వల్ల దాన్ని 9 జనవరి 2000 నాడు డైనమిక్లో 10,000 మంది ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళందరి సందేశం మేరకు చలి ప్రభావం వల్ల కొంచెం డేట్ మార్చమని చెప్పేసి మరి ఇతరులందరూ కోరడం వల్ల దాన్ని ఇవాళ మే 1 ఆదివారం నాడు ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ యోగా దాంట్లో లాఫర్స్ యోగాగా కూడా గుర్తింపు చెందడం కూడా జరిగింది. మరి ఇలాగా ఈరోజు ఇవాళ అన్ని ప్రోగ్రామ్స్లోనూ ఇవాళ లాఫింగ్ ద్వారా మంచి ఆరోగ్యం కూడా దాంట్లో ఉన్నది అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు మరి మా యోగా దాంట్లో అన్ని కార్యక్రమాలతో పాటు సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేసుకుంటూ మా వాకర్స్ క్లబ్ అన్నింటిలో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కేతనకొండలో నిర్మించిన నేతాజీ సైనిక స్కూల్ను జూన్ నెలలో ప్రారంభిస్తున్నట్లు సంస్థ నేతాజీ సైనిక్ స్కూల్ సొసైటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ లింగం సుధాకర్ రెడ్డి తెలిపారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైనిక స్కూల్ను ప్రారంభిస్తారని వెల్లడించారు. సత్యనారాయణపురంలోని భోగరాజు దుర్గాప్రసాద్ భవనంలో సైనిక స్కూల్ స్థలదాత చలసాని బాబు రాజేంద్ర ప్రసాద్, సైనిక స్కూల్ సొసైటీ అధ్యక్షులు కంటిపూడి సర్వారాయుడు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వ న్యాయవాది, జనరల్ సెక్రటరీ నేతాజీ సైనిక్ స్కూల్ సొసైటీ వాసిరెడ్డి వినోద్ కుమార్, డాక్టర్ సిఎల్ వెంకటరావులతో కలిసి నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలను 2025 జూన్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని చెప్పారు. విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ గత 72 సంవత్సరాలుగా విద్యారంగంలో పనిచేస్తున్న అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా పేర్కొన్నారు. నేటి యువతరంలో హిందుత్వ నిష్ఠ, దేశభక్తి పెంపొందాలనే లక్ష్యంతో సంస్థ దేశం మొత్తం మీద 24,000 పాఠశాలలు నిర్వహిస్తోందని చెప్పారు. విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆర్థిక సహకారం తీసుకోకుండా దాతల సహకారంతో రాష్ట్రం మొత్తం మీద 174 పాఠశాలలు నిర్వహిస్తోందని చెప్పారు. ఇందులో 40,877 మంది విద్యార్థులు చదువుతుండగా 1,697 మంది ఆచార్యులు పనిచేస్తున్నారన్నారు. వీటితో పాటు గిరిజన ప్రాంతం, తీర ప్రాంతంలో ఉచితంగా 280 ఏకోపాధ్యాయ పాఠశాలలు, సంస్కార కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2021 సంవత్సరంలో ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలతో కలిసి 100 సైనిక్ స్కూల్స్ ప్రారంభించాలని నిర్ణయించామని, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 42 సైనిక్ స్కూల్స్ కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి పొంది ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సైనిక్ స్కూల్స్ అన్ని జాతీయ సైనిక్ స్కూల్స్ సొసైటీ నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తాయని, ఇందులో చదివిన విద్యార్థులు కావాలనుకుంటే మిలిటరీలో చేరవచ్చు లేదా ఇంజనీరింగ్, డాక్టర్, లాయర్, సివిల్ సర్వీసెస్ లాంటి ఏ ఇతర కోర్సుల్లోనైనా కొనసాగవచ్చని తెలిపారు. పక్కనే గురుకుల విద్యాలయం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉండే వాతావరణం దీనికి అనుకూలంగా ఉండేట్టుగా అన్ని రకాలుగా ల్యాబ్స్తో పాటుగా తరగతి గదులు, హాస్టళ్ళు, కిచెను ఇవన్నీ కూడా ఇక్కడి వాతావరణం తగినట్టుగా క్లాస్ రూమ్లో అవసరమైతే ఏసీస్ పెట్టించడము, హాల్లో కానీ ఇతరత్ర ఇవి అన్ని వసతులతోటి అక్కడ భవనాన్ని తగినట్టుగా దాన్ని సమకూర్చాలని చెప్పేసి అనుకున్నాం. ఆ పనిలో భాగంగా ముందుకు వెళ్తున్నాము. రేపు జూన్లో 11కి విద్యాలయం ప్రారంభం అవుతుంది. ఆ ప్రారంభోత్సవానికి రాజ్నాథ్ సింగ్ జీని పిలవాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఒక 15 రోజుల క్రితమే వెళ్ళి కలిసి వచ్చాము. ఆ తర్వాతనే మాకు లెటర్ వచ్చేసింది. అంతకంటే ముందు కూడా వెళ్ళి కలిసాము. కాబట్టి కేంద్ర మంత్రి దానికి రావడానికి అవకాశం ఉంది. అట్లనే బండి సంజయ్ గారిని కూడా వారిని వెంట తీసుకుని వెళ్ళాము, వారు కూడా వస్తారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా అడిగాము. బహుశా రేపు జూన్ లోపల దాని ప్రారంభం ఇతరత్ర అవుతుంది. ఎడ్యుకేషన్ కూడా నడిపేవాడిని, కానీ అప్ టు ది మార్క్ నేను నడపలేకపోయాను. స్పోర్ట్స్లో అయితే ముందుకు వెళ్ళగలిగాం, కానీ
విద్యలో సరిగ్గా ముందుకు తీసుకెళ్ళలేకపోయాను. వీళ్ళని కూడా కలుపుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అది విద్యాభారతికి డొనేట్ చేసి ఈ సైనిక్ స్కూల్ దీంతోపాటు స్పోర్ట్స్తో పాటు సైనిక్ స్కూల్ కూడా మొదలుపెట్టండి అని వాళ్ళకి డొనేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి గట్టి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంతో ఇప్పుడు సఫలీకృతం అయ్యాము. శాంక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఈ ప్రాంతానికి ఒక మంచి సైనిక్ స్కూల్ కూడా క్రీడా పాఠశాలతో పాటు ఒక సైనిక్ స్కూల్ కూడా ఈ ప్రాంతానికి రాబోతుంది. ఇది ఈ ప్రాంత ప్రజలంతా కూడా దీన్ని ఉపయోగించుకుని ముందుకెళ్తారని ఆశిస్తాను. పిల్లలు ఎలాగో కొట్టలేము, చైనా వాళ్ళతో మనం పోటీ పడలేము కనుక ఆడపిల్లలను శిక్షణ ఇస్తే వాళ్ళు ఒలింపిక్స్లో రాణిస్తారని సిబిఆర్ స్పోర్ట్స్ స్కూల్ ఫర్ గర్ల్స్ ఇది అయిపోయిన తర్వాత నా వంతు కృషి ఒక వాలంటీర్గా స్వచ్ఛందంగా సిబిఆర్ ప్రసాద్ గారితో కలిసి స్పోర్ట్స్ స్కూల్ కూడా వచ్చే విద్యా సంవత్సరానికి అక్కడ కేతనకొండ ఒక పవిత్రమైన భూమిగా తయారయ్యేలా ప్రయత్నం చేస్తున్నాం. దాతలకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కేతనకొండ సైనిక్ స్కూల్కి, నేతాజీ సైనిక్ స్కూల్కి మీరు విరాళాలు ఇచ్చి దీన్ని మరింత అభివృద్ధి చేయడానికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ విజయవాడ సమీపంలోని రామవరప్పాడులో ఎస్ఎల్వి ప్రాజెక్ట్ సంస్థ ఎస్ఎల్వి ఇన్ఫ్రా లేఅవుట్ పేరిట ఒక కొత్త లేఅవుట్ను ప్రారంభించింది. ప్రతి ప్లాట్ రోడ్డుకు సమీపంగా ఉండేలా డిజైన్ చేయబడిందని ఎస్ఎల్వి బిల్డర్స్ మేనేజ్మెంట్ డైరెక్టర్ శ్రీనివాసరాజు వివరించారు. వెస్ట్ బైపాస్ అమరావతి నగరానికి దగ్గరగా ఉండటం వల్ల భవిష్యత్తులో మరింత అభివృద్ధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విజయవాడ సమీపంలోని రామవరపాడులో ఎస్ఎల్వి ప్రాజెక్ట్స్ సంస్థ ఎస్ఎల్వి ఇన్ఫ్రా లేఅవుట్ పేరిట ఒక కొత్త లేఅవుట్ను ప్రారంభించింది. ఈ లేఅవుట్ బ్రోచర్ను ఎస్ఎల్వి బిల్డర్స్ మేనేజ్మెంట్ డైరెక్టర్ శ్రీనివాసరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేఅవుట్ విజయవాడ రైల్వే స్టేషన్, గుణదల రైల్వే స్టేషన్, గన్నవరం విమానాశ్రయంకు ఎంతో సమీపంగా ఉందని తెలిపారు. మౌలిక సదుపాయాలుగా డ్రైనేజీ వ్యవస్థ, డ్రైన్ వాటర్ లైన్లు అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ప్రతి ప్లాటు రోడ్డుకు సమీపంగా ఉండేలా డిజైన్ చేయబడిందని వివరించారు. వెస్ట్ బైపాస్ అమరావతి నగరానికి దగ్గరగా ఉండడం వల్ల భవిష్యత్తులో మరింత అభివృద్ధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. చుట్టుపక్కల గేటెడ్ కమ్యూనిటీస్, హోటల్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొంటూ ఇదే ప్రాంతంలో తమ ఇతర వెంచర్స్ కూడా ఉన్నాయని చెప్పారు. అన్ని రకాల వసతులతో ఈ లేఅవుట్ తయారు చేసినట్లు తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్ దాకా ఉంటాం. పక్కన గుణదల రైల్వే స్టేషన్, పక్కన రామవరపాడు రైల్వే స్టేషన్ ఉంటాం. అలాగే ఓ పక్కనేమో నేషనల్ హైవే బైపాస్ ఉంటాం, ఓ పక్కన ఎయిర్పోర్ట్ ఉంటాం. ఇవన్నీ కూడా అలాగే ఈ దీనికి సంబంధించి గ్రౌండ్ వాటర్ 30 ఫీట్లోనే మంచి సాఫ్ట్గా ఉన్న గ్రౌండ్ వాటర్ ఉంటాం. అలాగే మీకు రోడ్ కనెక్టివిటీలు ఎక్కువ ఉంటాం. అలాగే మేము చేసిన డ్రైనేజ్ కానీ లేకపోతే రెయిన్ వాటర్ లైన్స్ కానీ డ్రైనేజ్ లైన్స్ కానీ సెపరేట్గా తీసుకెళ్ళటం వల్ల అదొక వాల్యుబుల్ అసెట్ అండి. అలాగే ఫ్లాట్లన్నీ కూడా 40 ఫీట్ రోడ్లతోటి డెవలప్ చేయటం, అలాగే హైట్ అంటే దగ్గర మినిమం 5 ఫీట్ హైట్ని మనం రోడ్లు ఫామ్ చేయడం కూడా ఇవన్నీ కూడా ఈ లేఅవుట్కి సంబంధించి చాలా వాల్యుబుల్ అసెట్లు అండి. అలాగే చుట్టుపక్కల వేరే గేటెడ్ కమ్యూనిటీలు కానీ హోటల్స్ కానీ చాలా వస్తున్నాయి, ఇంకా రాబోతున్నాయి కూడా. కాబట్టి ఫ్యూచర్లో ఈ ఏరియా అంతా కూడా చాలా మంచి ఏరియాగా డెవలప్ అయ్యి చాలా మంచి వాల్యుబుల్గా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాను. ఎన్ని కనెక్టివిటీలో ఇక్కడ నుండి వైజాగ్ వెళ్ళాలన్నా, అలాగే హైదరాబాద్ వెళ్ళాలన్నా, లేకపోతే బెంగళూరు వెళ్ళాలన్నా, లేకపోతే పునఃప్రారంభమైన అద్భుతమైన నిర్మించబోయే అమరావతి వెళ్ళాలన్నా చాలా 15 to 20 మినిట్స్లోనే ట్రాఫిక్ టచ్ అవ్వకుండా యాక్సిస్ ఉన్న పెద్ద రోడ్లు ఉన్న ఏరియా. అలాగే మిత్రులు అన్నట్టు న్యూ విజయవాడ అనటానికి ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఈ లాంచింగ్ ఆఫర్ ఏదైతే మా కంపెనీ అనౌన్స్ చేశామో ఇది ప్రజలందరూ కూడా వినియోగించుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.